నమస్కారం ఎల్టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్. కుప్పంలో రెండో రోజు పర్యటిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు. టీడీపీ కార్యాలయంలో జననాయకుడు పోర్టల్ ప్రారంభించిన సీఎం. ఈ నెల 8న విశాఖలో పర్యటించనున్న ప్రధాని మోదీ. భారీగా ఏర్పాట్లు చేస్తున్న కూటమి నేతలు, జిల్లా యంత్రాంగం. కూటమి ప్రభుత్వంపై పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఫైర్. కూటమి ప్రభుత్వం ఆరోగ్యానికి పెద్దపీట అంటూనే కోతలు ఎందుకు విధిస్తున్నారని సూటి ప్రశ్న. ఎనిమిది సార్లు తనను గెలిపించిన నియోజకవర్గానికి తాను చేయాల్సింది చాలా ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ఇచ్చిన హామీలు నెరవేర్చుకుంటూ ప్రజలకు న్యాయం చేసే బాధ్యత తమదని అన్నారు. తాను ఎమ్మెల్యేగా ఇక్కడ జననాయకుడు పోర్టల్ ఎట్టుకున్నామని, ఏ అర్జీ వచ్చినా ఎన్ని రోజుల్లో పరిష్కారం అనేది పూర్తిగా తెలియచేయాలని సూచించారు. నియోజకవర్గ ప్రజలు, పార్టీ కార్యకర్తల సమస్యలు, విజ్ఞప్తులను సీఎం చంద్రబాబు పరిశీలించారు. ప్రతి కౌంటర్ వద్దకు స్వయంగా వెళ్లి ప్రజల సమస్యలు, వాటి పరిష్కారానికి యత్నించారు. సమస్యల పరిష్కారానికి అక్కడికక్కడే అధికారులకు సీఎం ఆదేశాలు జారీ చేశారు. కుప్పం టీడీపీ కార్యాలయంలో జననాయకుడు కేంద్రాన్ని సీఎం చంద్రబాబు ప్రారంభించారు. రెండో రోజు కుప్పంలో పర్యటిస్తున్న సీఎం సమస్యలపై స్థానికుల నుంచి వినతి పత్రాలు సమర్పించేలా కేంద్రం ఏర్పాటు చేశారు. అదేవిధంగా జననాయకుడు పోర్టల్ సైతం ప్రారంభించారు. కుప్పం నుంచే సమస్యలు, ఫిర్యాదులను ఆన్లైన్లో రిజిస్టర్ చేసుకునేలా ఏర్పాట్లు చేశారు. అనంతరం మీడియా సమావేశంలో చంద్రబాబు మాట్లాడుతూ కుప్పం నియోజకవర్గం ఎప్పుడు టీడీపీనే గెలిపించిందని చంద్రబాబు గుర్తు చేశారు. కుప్పంలో ఇంతవరకు వేరే పార్టీ గుర్తు గెలవలేదని అన్నారు. జననాయకుడు పోర్టల్ అందుబాటులోకి తీసుకొచ్చామని, పార్టీ కార్యకర్తలు, నాయకులు తెచ్చిన సమస్యలన్నింటినీ రికార్డు అవుతున్నాయని తెలియజేశారు. ప్రజాస్వామ్యంలో రాజకీయ పార్టీలకు ప్రాముఖ్యత ఉందన్న సీఎం ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేరుస్తూ ముందుకెళ్తున్నామని స్పష్టం చేశారు. నీతి నిజాయితీగా రాజకీయాలు చేయాలని తెలియజేశారు. డబ్బు సంపాదించుకునేందుకు రాజకీయాల్లోకి రావాలనే భావన పోవాలని ఆయన అభిప్రాయపడ్డారు. జననాయకుడు అనే పేరుతో ఒక ప్రత్యేకమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఎవరైనా సరే ఇక్కడికి వచ్చి నేరుగా చెప్పుకున్నా, వాట్సాప్ గ్రూపుల్లో నేరుగా సెల్ ఫోన్ లో మెసేజ్ ఇచ్చినా, అదే విధంగా మా కార్యకర్తలు ప్రజా సమస్యలు మా దృష్టికి తీసుకొచ్చిన నాయకులు గాని, కార్యకర్తలు గాని, ఇవన్నీ జననాయకుడు పోర్టల్లో రికార్డ్ చేస్తాం. రికార్డ్ చేసిన తర్వాత అవి డీటెయిల్డ్ గా అనలైజ్ చేస్తాం. ఇక్కడ ప్రధానంగా నాకు 3 బాధ్యతలు ఉన్నాయి. ఒకటి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిని. తెలుగుదేశం పార్టీ ఎన్నికల్లో హామీలు ఇచ్చాం. ఆ హామీలు మా కార్యకర్తలంతా ఇంటింటికి వెళ్లి చెప్పి ఓట్లు వేయించారు. ప్రజాస్వామ్యంలో రాజకీయ పార్టీలకు ప్రాముఖ్యత ఉంది. మేము హామీలు ఇచ్చిన తర్వాత ఎన్నికల్లో గెలుస్తాం. ఆ మ్యాండేట్ తీసుకున్న తర్వాత తిరిగి ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చడానికి ముందుకు పోతాం. ఇందులో కార్యకర్తలు అనేవాళ్లు ప్రజాస్వామ్యంలో చాలా కీలకంగా ఉంటారు. దేశ స్థాయిలో గాని, రాష్ట్ర స్థాయిలో గాని, ఎక్కడ గాని. అలాంటప్పుడు అనేక హామీలు వాళ్ళు ప్రజలకు ఇచ్చారు. ఒక ల్యాండ్ ఇష్యూ కావచ్చు, ఒక పెన్షన్ ఇష్యూ కావచ్చు, ఇంకొక సమస్య కావచ్చు, అవన్నీ కూడా హామీలు ఇచ్చి తద్వారా అధికారంలోకి వచ్చాం. అదే మాదిరిగా నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నాకు ఒక ప్రత్యేకమైన బాధ్యత ఈ నియోజకవర్గం పైన ఉంటుంది. నేను కాన్స్టిట్యూన్సీని నర్చర్ చేయాలి. 8వ సారి నేను నిలబడ్డానికి గెలిపించారు. కంటిన్యూగా 8 సార్లు గెలిపించారు. అలాంటప్పుడు ఈ కాన్స్టిట్యూన్సీకి నేను చేయాల్సిన బాధ్యత నా మీద ఉంటుంది. అది ఒక పక్కన. మూడోది, నేను ముఖ్యమంత్రి అయినప్పుడు ఎక్స్పెక్టేషన్ కూడా ఎక్కువ ఉంటాయి. ఏవైతే ప్రభుత్వ పాలసీల ద్వారా మేము ఇచ్చిన హామీలు నెరవేర్చుకుంటూ తద్వారా ప్రజలకు న్యాయం చేయాల్సిన బాధ్యత, ఒక గుడ్ గవర్నెన్స్ ఇవ్వాల్సిన బాధ్యత నా పైన ఉంటుంది. ఈ 3 బాధ్యతలను నెరవేర్చాలంటే సమర్థవంతంగా ఇక్కడ జననాయకుడు అనే పోర్టల్ నేను ఎమ్మెల్యేగా ఇక్కడ పెట్టుకున్నాను. నా పిఏ ఉంటాడు. ఒక పక్క మా రాజకీయ నాయకులు కూడా ఉంటారు. ఇంకో పక్క గవర్నమెంట్ కాడా ఉంటుంది. ఏవైతే జెన్యున్ ప్రాబ్లమ్స్ అన్ని పరిష్కారం చేయడానికి పీజీఆర్ఎస్ ఆ పోర్టల్కి వెళ్ళిపోతాయి. నాకు రియల్ టైమ్ గవర్నెన్స్ ఇంటిగ్రేట్ అవుతుంది. అందరికీ స్టాండర్డ్స్ ఫిక్స్ చేస్తున్నాం. ఏ అర్జీ వచ్చినా ఎన్ని రోజుల్లో పరిష్కారం చేయాలని, ఫైనాన్షియల్, నాన్ ఫైనాన్షియల్ అయితే ఈ టైం, ఒకవేళ రిసోర్సెస్ లేకపోతే ఏ విధంగా చేయాలని ఆలోచించుకుంటా ప్రాధాన్యత క్రమంలో నాన్ ఫైనాన్షియల్ జెన్యున్ గా ఉంటే, చట్టపరంగా ఉంటే నో నెగోషియబుల్, జీరో టాలరెన్స్ అన్ని పరిష్కారం చేస్తాం. విశాఖలో ప్రధాని మోదీ పర్యటించనున్నారు. ఈ క్రమంలో పర్యటనకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యాక మొదటిసారి ప్రధాని విశాఖ వస్తున్నారు. సాయంత్రం 4:15 విశాఖకు చేరుకోనున్న మోదీకి ఎయిర్పోర్ట్ లో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్వాగతం పలకనున్నారు. ఈ నేపథ్యంలో సాయంత్రం 4:45 మోదీతో కలిసి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ రోడ్ షోలో పాల్గొనున్నారు. విశాఖలో రోడ్డు మార్గంలో
సిరిపురం కోడలి నుంచి ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజ్ వరకు రోడ్ షో జరగనుంది. ఈ ముగ్గురు కలిసి నిర్వహించే రోడ్ షో ప్రధాని పర్యటనలో ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. రోడ్ షో అనంతరం సాయంత్రం 5:30 నుంచి ప్రధాని మోదీ బహిరంగ సభ జరగనుంది. ఈ క్రమంలో వివిధ ప్రాజెక్టులకు ప్రధాని శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. ప్రాణాలు తీసే జబ్బు వచ్చినా ఆదుకునే సంజీవిని లాంటి ఆరోగ్యశ్రీ పథకాన్ని కూటమి సర్కార్ అనారోగ్యశ్రీగా మార్చిందని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆరోపించారు. ఆరోగ్యశ్రీ పథకానికి మంగళం పాడి ప్రజల ఆరోగ్యంతో కూటమి ప్రభుత్వం చెలగాటమాడుతుందని చెప్పారు. ఆరోగ్యానికి పెద్దపీట అంటూనే కోతలు ఎందుకు విధిస్తున్నారని ప్రశ్నించారు. పేదవాడి ఆరోగ్యానికి భరోసా ఆరోగ్యశ్రీ అని దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి మనసపుత్రిక ఈ పథకమని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. ప్రాణాలు తీసే జబ్బు వచ్చినా ఆదుకునే సంజీవిని లాంటి ఆరోగ్యశ్రీ పథకాన్ని కూటమి సర్కార్ అనారోగ్యశ్రీగా మార్చిందని ఆరోపించారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా షర్మిల ట్వీట్ చేశారు. 3,000 కోట్ల రూపాయల బకాయిలు చెల్లించకుండా వైద్య సేవలు నిలిచేదాకా చూడటం అంటే ఈ పథకాన్ని నిర్వీర్యం చేసే కుట్రయని వైఎస్ షర్మిల విమర్శించారు. ఆరోగ్యశ్రీ పథకానికి మంగళం పాడి ప్రజల ఆరోగ్యంతో కూటమి ప్రభుత్వం చెలగాటం ఆడుతుందని చెప్పారు. ఆరోగ్యానికి పెద్దపీట అంటూనే కోతలు ఎందుకు విధిస్తున్నారని ప్రశ్నించారు. ఆరోగ్యశ్రీని నిర్వీర్యం చేస్తూ వదిలించుకునే ప్రయత్నాలు చేస్తున్నారని అన్నారు. ఆరోగ్యశ్రీని ఏపీలో అమలు చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నామని అన్నారు. ఆరోగ్యశ్రీ పథకానికి బకాయిలను జగన్ ప్రభుత్వం పెండింగ్లో పెట్టిందని, వాటిని చెల్లించే బాధ్యత కూటమి ప్రభుత్వంపైనే ఉందని చెప్పారు. వెంటనే ఆసుపత్రుల యాజమాన్యాలను చర్చలకు పిలవాలని డిమాండ్ చేశారు. పెండింగ్ బకాయిలు 3,000 కోట్ల రూపాయలు తక్షణం విడుదల చేయాలని కోరారు. ఆరోగ్యశ్రీ సేవలను వెంటనే పునరుద్ధరించి పథకానికి ఏ లోటు రాకుండా చూడాలని వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు. క్లాప్ ఆటో డ్రైవర్ల సమస్యలను వెంటనే పరిష్కరించాలని, లేకపోతే ఆందోళనను ఉధృతం చేస్తామని సిఐటియు సీనియర్ నాయకులు జేవీ రాఘవులు డిమాండ్ చేశారు. క్లాప్ ఆటో డ్రైవర్లు 2 నెలలుగా వేతనాలు చెల్లించకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారని ఆయన విమర్శించారు. ఆటో డ్రైవర్ల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ క్లాప్ ఆటో డ్రైవర్ల యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో కార్పొరేషన్ కార్యాలయం ఎదుట నిరవధిక సమ్మె శిబిరం 4వ రోజుకు చేరింది. సిఐటియు నాయకులు వివి జవహర్ లాల్, ఆంధ్రప్రదేశ్ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి బాలకృష్ణులు మాట్లాడుతూ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వారు శిబిరాన్ని సందర్శించి మద్దతు తెలియజేస్తూ మాట్లాడుతూ ఈఎస్ఐ పీఎఫ్ సౌకర్యం అమలు చేయాలని, నెలకు వేతనం 24,500 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అనేక పర్యాయములు అధికారులకు విన్నవించుకున్నప్పటికీ పట్టించుకోకపోవడంతో సమ్మెకు పోవాల్సిన పరిస్థితి వచ్చిందని అన్నారు. పరిష్కరించకపోతే ఆందోళన తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఇప్పటికైనా అధికార యంత్రాంగం మంగళగిరి ఎమ్మెల్యే మంత్రి నారా లోకేష్ పట్టించుకొని వారి సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా ఆప్కాస్లో చేర్చాలని కోరారు. అధికారులు కాంట్రాక్టర్తో మాట్లాడి వెంటనే జీతాలు చేయించాలని డిమాండ్ చేశారు. 4 రోజులు అవుతున్నా పట్టించుకోకపోవడం దారుణమని ఆయన అన్నారు. 5 రోజుల నుండి సమ్మె చేస్తూ ఉన్నారు. ఈ సమ్మెకి ప్రధానమైనటువంటి కారణం పాలకులు ఇవ్వాల్సినటువంటి 3 నెలల జీతాలు ఇవ్వలేదు. వాళ్ళకి ఈఎస్ఐ పీఎఫ్ సౌకర్యం కూడా ఉన్నాయి, అవి కూడా అమలు జరపడలేదు. ఇవి అడిగి విసుగుపుట్టి ఇక తప్పనిసరి పరిస్థితుల్లో ఈ సమ్మె జరుగుతూ ఉన్నది. ఈ సమ్మె జరుగుతున్న నేపథ్యంలో కూడా ఆ సమస్యను పరిష్కారం చేయడానికి కమిషనర్ ముందుకు రాకుండా కాంట్రాక్టర్ మీద పెట్టడం, కాంట్రాక్టర్ మాకు అందుబాటులో రాలేదు, డబ్బులు రావట్లేదని చెప్పి ఆయన ఆ విధంగా మాట్లాడడం, ఒకరి మీద ఒకరు చెప్పుకొని ఈ సమస్యను పరిష్కారం చేయట్లేదు. వీళ్ళకి పీఎఫ్ ఈఎస్ఐ ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ నియోజకవర్గం మొత్తాన్ని అభివృద్ధి చేస్తున్నటువంటి ఎమ్మెల్యే గారు కూడా దీని గురించి పట్టించుకునేటువంటి పరిస్థితి కనపడకుండా పోతూ ఉంది. కాబట్టి వెంటనే ఈ సమస్య పరిష్కారం చేయాలని, ఈ సమస్య పరిష్కారం వెంటనే చేయని నేపథ్యంలో సిఐటి ఆధ్వర్యంలో ఈ క్లాప్ ఆటో డ్రైవర్లే కాకుండా సిఐటి ట్రేడ్ యూనియన్స్ మొత్తాన్ని కూడా అవసరమైతే రంగంలోకి దించి సమస్య పరిష్కారాన్ని పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని చెప్పి కమిషనర్ గారికి హెచ్చరిక చేస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి మొత్తం సోదరులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను. గత 2 రోజుల నుంచి సమ్మెలో మున్సిపల్ క్లాప్ ఆటో డ్రైవర్లు ఉన్నారు. వారికి 2 నెలలు జీతాలతో పాటు ఈఎస్ఐ పీఎఫ్లు సక్రమంగా అమలు చేయాలని ఈరోజు సమ్మె చేస్తున్నటువంటి మన మున్సిపల్ క్లాప్ ఆటో డ్రైవర్లందరికీ కూడా ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ సిఐటియు మున్సిపల్ కార్మికుల తరపున యూనియన్ తరపున మద్దతు ప్రకటిస్తూ, అలాగే వారికి కనుక జీతాల వెంటనే అమలు వేయకపోతే, అలాగే ఈఎస్ఐ పీఎఫ్లు కనుక సక్రమంగా అమలు చేయకపోతే ఖచ్చితంగా మేము కూడా సమ్మెలోకి వెళ్తామని చెప్పి వారికి డిమాండ్గా వాళ్ళకి మద్దతు తెలియజేస్తున్నాం. తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్లో పనిచేస్తున్నటువంటి క్లాప్ ఆటో డ్రైవర్లు వాళ్ళకి 3 నెలల నుండి జీతాలు పడలేదు. వాళ్ళకి చాలని జీతం ఇస్తారు, 12,500 ఇస్తారు. అవి కూడా 3 నెలలు ఇవ్వకపోతే వాళ్ళు ఎలా బతకాలని సిఐటియుగా మేము క్వశ్చన్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా వాళ్ళకి న్యాయంగా రావాల్సినటువంటి
సంవత్సరం నుండి ఈఎస్ఐ పిఎఫ్లు అమలు చేయట్లేదు. దీన్ని వ్యతిరేకిస్తూ 5 రోజులుగా వాళ్ళు సమ్మె చేస్తున్నా సరే కార్పొరేషన్ అధికారులు కానీ కాంట్రాక్టర్ కానీ స్పందించకపోవడం అత్యంత దుర్మార్గమైన విషయం. దీన్ని మేము ఖండిస్తూ రాబోయే కాలంలో ఈ పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామనేసి తెలియజేస్తా ఉన్నాం. మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థ పరిధిలోని ఆత్మకూరు బాపూజీ విద్యాలయం ప్రాంగణంలో త్రిదండి చిన్న జిఆర్ నారాయణ రామానుజ జిఆర్ స్వామి వారి ప్రత్యక్ష పర్యవేక్షణలో జరుగుతున్న ధనుర్మాస మహోత్సవాలు 22వ రోజున గుంటూరు, విజయవాడ పరిసర ప్రాంతాల్లోని కళాశాలల విద్యార్థులతో వికాస తరంగిణి మరియు జిజ్ఞాస ఆధ్వర్యంలో టౌన్ హాల్ డిస్కషన్ ఫోరం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా చిన్న జిఆర్ స్వామి విద్యార్థులతో వేదాలు, శాస్త్రాల గురించి విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు అందించారు. అలానే విద్య అనేది ఎంత అవసరమో విద్యార్థులకు తెలిపి రేపటి కాలంలో ఈ విద్యార్థులే భారతదేశ పురోగతికి మూల స్తంభాలు అని తెలియజేస్తూ మంగళ శాసనాలు అందించారు. ఈ రోజు అదేవిధంగా స్పెషల్ ప్రత్యేకంగా జరిగిన కార్యక్రమం 21వ తీర్థగోష్ఠి అయిపోయి పాసరు గోష్ఠికి ఈ గోష్ఠికి ఈరోజు ఒక 6,000 మంది భక్తులు హాజరవడం జరిగింది. దాంతోపాటు స్వామివారు ప్రతిరోజు మధ్యాహ్నం 2 గంటల నుండి 4 గంటల వరకు ప్రత్యేకంగా వివిధ సమాజంలో ఉన్న వివిధ వర్గాలు వ్యక్తులతోటి వివిధ వృత్తుల్లో ఉన్న వ్యక్తులతోటి ఇంటరాక్షన్ ఏర్పాటు చేయడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు మరి స్టూడెంట్స్ టౌన్ హాల్ డిస్కషన్ అని ఒక ప్రత్యేకమైన కార్యక్రమంతో గుంటూరు, కృష్ణా, ఎన్టీఆర్, పల్నాడు జిల్లాలకు సంబంధించిన ఆయా కాలేజీల విద్యార్థులు ఒక 1000 మంది విద్యార్థులతోటి ఈరోజు స్వామివారి ఇంటరాక్షన్ అయ్యి విద్యార్థులు వాళ్ళ యొక్క ప్రవర్తన అదేవిధంగా సొసైటీలో రోల్ ఆఫ్ ది స్టూడెంట్స్ అనే అంశం మీద వారితోటి ఇంటరాక్షన్ వివిధ శాస్త్రం రామానుజులు వారి సమతా సిద్ధాంతాన్ని ప్రకారం మనం ఏ విధంగా నడుచుకోవాలి అనే అంశాల పట్ల విద్యార్థులకు ఒక అవేర్నెస్ తయారు చేసి ఇంటరాక్షన్ తయారు చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని మరి మన జిజ్ఞాస టీం ఈ కార్యక్రమాన్ని చేపట్టి ఈ కార్యక్రమాన్ని వారు ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ వైటీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ కార్యక్రమానికి ఎంతోమంది సమాజంలో ఉన్న వివిధ ప్రముఖులు కూడా హాజరయ్యి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేశారు. వారందరికీ కూడా మీ అందరి తరపున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. జై శ్రీమన్నారాయణ. వైటీఆర్ ట్రస్ట్, వికాస తరంగిణి, జిజ్ఞాస సంయుక్తంగా మొదటిసారిగా మాసాలన్నింటిలో కల్లా శ్రీకృష్ణుడికి ప్రియమైన మాసమైన ధనుర్మాసంలో సమాజంలో ఉండే అన్ని సెక్షన్స్ వారికి టచ్ అయ్యే విధంగా ఈరోజు స్టూడెంట్స్తోనే ఒక టౌన్ హాల్ జరిగింది. 9th ఆర్టిస్ట్, డాక్టర్స్ ఇలా చాలామంది వివిధ సెక్షన్స్తో కూడాను స్వామీజీ వారి యొక్క టీచింగ్స్ని బలంగా వారికి తీసుకెళ్ళాలి అనే ఒక ఆకాంక్షతో ఫస్ట్ టౌన్ హాల్ ఈరోజు పెట్టడం జరిగింది. ఈరోజు టౌన్ హాల్లో ముఖ్యంగా 2 టాపిక్స్ మేము స్వామీజీ వారి చేత డిస్కస్ చేయడం జరిగింది. ఈ సుమారు 1000 మంది 30 కళాశాలల నుంచి ఈ టౌన్ హాల్కి హాజరయ్యారు. ఫస్ట్గా ట్రూ ఎడ్యుకేషన్ అంటే ఏంటి, దానిలో భాగంగా స్వామీజీ చెప్పింది ఏమిటి అంటే పరాశుర మహర్షి చెప్పినట్టుగా సా విద్య యా విముక్తయే, ఏదైతే విద్య మనలో ఉండే అన్ని ప్రాబ్లమ్స్ కూడాను విముక్తి కలిగేట్టు చేస్తుందో అటువంటి విద్య సమాజానికి అవసరం. అండ్ ఈ విద్య అనేది కేవలం లిటరసీ కాదు, అంటే మనుషులకు మాత్రమే సంబంధించింది కాదు, పక్షులకి, జంతువులకి, అందరికీ అంతర్లీనంగా ఈ విద్య అనేది ఉంది. అండ్ ఈ విద్య యొక్క ప్రయోజనం ఏంటి అంటే సమాజానికి ఏదైనా ఒక మంచి చేయడం. ప్రతి ఒక్కరి సక్సెస్ ఏంటి అని అంటే ఇట్స్ అబౌట్ ప్రోగ్రెసివ్ రియలైజేషన్ ఆఫ్ ఏ వర్ది గోల్. అండ్ ఆ గోల్ అనేది సమాజానికి హితకరంగా ఉండాలి అని చెప్పి స్వామీజీ వారు ఈరోజు మనకి ట్రూ ఎడ్యుకేషన్ అనే ఒక టౌన్ హాల్లో డిస్కస్ చేశారు. అదేవిధంగా రెండో డిస్కషన్ మనకి శ్రీ రామానుజాచార్య గ్లోబల్ అంబాసిడర్ ఫర్ ఈక్వాలిటీ అండ్ ఇంక్లూజివిటీ. దీనిలో భాగంగా స్వామీజీ కేవలం స్పిరిచువల్ ఆస్పెక్ట్స్ మాత్రమే కాదు, హిస్టారికల్ ఆస్పెక్ట్స్, ఆ రోజుల్లో సమాజం ఎలా ఉండేది, ఆ రోజులో మంత్రజపం అనేది ఎందుకు సమాజానికి దూరంగా ఉండేది, ఆ రోజుల్లో ఒక రెవల్యూషనరీగా రామానుజాచార్య అందరికీ కూడాను మంత్రాన్ని, సొసైటీని ఎలా తీసుకువెళ్లారు అని చెప్పి స్వామీజీ ఎంతో మైన్యూట్గా విశదీకరించారు. ఏపీఎస్ఆర్టీసీ ప్రయాణం సురక్షితం, శుభప్రదం అనే నినాదంతో నిత్యం బస్సులో ప్రయాణించే ప్రయాణికులను ప్రోత్సహిస్తూ లక్కీ ట్రిప్ ద్వారా గిఫ్ట్ హ్యాంపర్స్ పొందే విధంగా ఏర్పాటు చేయడాన్ని మంత్ర షాపింగ్ మాల్ బి శ్రీనివాసరావు అభినందించారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ప్రయాణికులను ప్రోత్సహించే కార్యక్రమాన్ని మంగళగిరి ఆర్టీసీ డిపో నిర్వహించడం చూశానని అన్నారు. మంగళగిరి ఆర్టీసీ డిపో సిబ్బంది నిత్యం ప్రయాణించే ప్రయాణికులను ప్రోత్సహిస్తూ గత నెల డిసెంబర్ 3వ తేదీ నుండి జనవరి 3వ తేదీ వరకు ప్రయాణించిన వారి టికెట్లను సేకరించారు. సేకరించిన టికెట్లను లక్కీ డిప్ ద్వారా గెలుపొందిన 5 మహిళా విజేతలకు ఆర్టీసీ సిబ్బంది ఆధ్వర్యంలో మంగళగిరి మంత్ర షాపింగ్ మాల్ ప్రొపరేటర్
బి శ్రీనివాసరావు చేతుల మీదుగా చీరలను అందజేయడం జరిగింది. మన మంగళగిరి ఆర్టీసీ డిపో చాలా బాగా ఇనిషియేట్ చేశారు. నా కెరియర్లో నేను మోర్ దాన్ 30 కంట్రీస్ విదేశాలు తిరిగాను. కానీ ద వే ఈ సిస్టమ్ ఇక్కడ మన మంగళగిరి ఆర్టీసీ డిపోను డ్రైవ్ చేశారు, రియలీ కమెండ్ చేశారు. చాలా ట్రాన్స్పరెంట్ వేగా, ఒక సిస్టమాటిక్ వేగా డ్రైవర్స్, కండక్టర్స్, ప్యాసింజర్స్ చెబుతాం ట్రావెల్ సేఫ్టీ, మీకు లక్కీ డిప్ కూపన్ ఉంది, ఎంత ఆర్టీసీలో ట్రావెల్ చేస్తే మీకు లక్కీ డిప్తో పాటు సేఫ్టీ కూడా వచ్చింది అని చెబుతాం. అలాగే టైంకి చక్కగా లక్కీ డిప్ తీసి పర్సనల్గా డిపో మేనేజర్ గారు, మన ఆర్టీసీ స్టాఫ్ లక్కీ డిప్ ప్యాసింజర్స్కి కాల్ చేస్తాం. సక్సెస్ఫుల్ విన్నర్స్ ఇక్కడికి వస్తాం, ట్రాన్స్పరెంట్ వేగా వాళ్ళకి ఇస్తాం. చాలా సంతోషంగా ఉంది. ఇట్లా ఉంటే ప్రైవేట్ కంపెనీస్ మాలాంటి మంత్రా షాపింగ్ మాల్, అదర్ ప్రైవేట్ కంపెనీస్ కూడా ఆర్టీసీకి ప్రతి ఇనిషియేటివ్లో పార్టిసిపేట్ చేస్తారు. అండ్ డెఫినెట్లీ ట్రావెల్ సేఫ్లీ అనే ఈ విజన్ ఆఫ్ ఆర్టీసీ విల్ బికమ్ ట్రూ. థ్యాంక్ యూ. ఏపీఎస్ఆర్టీసీ మంగళగిరి డిపో వారు ఈరోజు డిసెంబర్ నెల 1వ తేదీ నుండి 31వ తేదీ వరకు ప్రయాణించిన ప్రయాణికుల్లో మంగళగిరి నుండి తెనాలి, మంగళగిరి నుండి గుంటూరు ఈ 2 రూట్లో ప్రయాణించిన ప్రయాణికుల నుండి వారి వద్ద కలెక్ట్ చేసిన టికెట్లలో లక్కీ డిప్ నిర్వహించి లక్కీ డిప్లో ఎంపికైన విజేతలకి ఈరోజు మంత్రా షాపింగ్ మాల్ వారి తరపు నుండి గిఫ్ట్లు మరియు గిఫ్ట్ హ్యాంపర్లు ఇవ్వడం జరుగుతుంది. ఒక్కొక్క రూట్ నుండి కూడా 2 గిఫ్ట్లు, మరొక 3 గిఫ్ట్ హ్యాంపర్లు ఇవ్వడం జరిగింది. వారందరికీ కూడా గిఫ్ట్ ప్రజెంటేషన్ కోసం మంత్రా షాపింగ్ మాల్ వారు శ్రీనివాస్ గారు ఇచ్చేశారు. వారికి ఏపీఎస్ఆర్టీసీ మంగళగిరి డిపో నుండి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అలాగే ప్రయాణికులకు కూడా ఏపీఎస్ఆర్టీసీలో ప్రయాణం సురక్షితం, శుభప్రదం. సేఫ్టీ కోసం ఏపీఎస్ఆర్టీసీలో ప్రయాణించి, ఏపీఎస్ఆర్టీసీ అంటే మనది ప్రభుత్వ రంగ సంస్థ, దాన్ని సపోర్ట్ చేసి మీ అందరూ కూడా ఏపీఎస్ఆర్టీసీని, ప్రయాణికులందరూ కూడా మరింత అభివృద్ధి పదంలోకి తీసుకెళ్లాలని చెప్పి ఏపీఎస్ఆర్టీసీ మంగళగిరి డిపో నుండి కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. నేను తెనాలి మంగళగిరి డైలీ వస్తుంటానండి. నేను ఇలా కండక్టర్ గారు నాకు చెప్పారు, లక్కీ డిప్ ఇది ఉంది, డ్రైవర్ వెనుక బాక్స్లో మీ ఫోన్, టికెట్ మీద మీ నేమ్, ఫోన్ నెంబర్ రాసి లక్కీ డిప్ తీస్తారు, దాని మీద రాసి ఆ బాక్స్లో వేయండి అని చెప్పారు. నేను అలాగే చేసి దానిలో వేశాను. అయితే మన శనివారం డిపో మేనేజర్ గారు నాకు ఫోన్ చేసి, మీకు ఇలా లక్కీ డిప్ ద్వారా బహుమతి వచ్చిందండి, మీరు మంగళవారం వచ్చి తీసుకోండి అని చెప్పారు. నేను ఇవాళ వచ్చానండి. గిఫ్ట్ ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలండి. నేను మంత్రా వారికి, మా డిపో మేనేజర్ గారికి నాకు చాలా కృతజ్ఞతలు అండి. నాకు హ్యాపీగా ఉంది. మంగళగిరి నుంచి తెనాలి ట్రావెల్ చేశాను. డ్రైవర్ వెనకాల గిఫ్ట్ బాక్స్ ఉంది ఏంటి అని చూస్తే డ్రైవర్ గారు చెప్పారు, మీకు మీ టికెట్ మీద మీ ఫోన్ నెంబర్, మీ అడ్రస్ రాస్తే మీకు లాటరీ లాగా తీస్తారు, కూపన్ లాగా అని చెప్పారు. చెప్పడం వల్ల వేసడం వల్ల పోయిన శనివారం రోజు డిపో మేనేజర్ గారికి ఫోన్ చేసి, మీకు గిఫ్ట్ కూపన్లో మీ పేరు వచ్చిందమ్మా అని చెప్తే నాకు చాలా హ్యాపీ అనిపించింది. అలానే ఈ గిఫ్ట్ ప్రజెంట్ చేసిన వారికి, ఈ ఆర్టీసీ వారికి చాలా కృతజ్ఞతలు చెప్తాను. మింత్రా షాపింగ్ వారికి ఈ గిఫ్ట్ కూపన్ ఇచ్చారు. వాళ్ళ షాపింగ్ మాల్లో శారీస్ కానీ డ్రెస్సెస్ కానీ చాలా బాగుంటాయి. వెళ్ళి వాళ్ళ షాప్లో తీసుకుని ఉండాలని కోరుకుంటున్నాను. నుంచి తీస్తున్నారని, చాలా వాళ్ళ షాప్ అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మాలాంటి కస్టమర్లు ఎంతోమంది వాళ్ళ కస్టమర్లకి, వాళ్ళ షాప్కి సేల్ చేయాలని కూడా కోరుకుంటున్నాను. అలాగే ఆర్టీసీ డ్రైవర్లకి, ఆర్టీసీ డిపో మేనేజర్ల గారికి ఇలాంటి కూపన్లు మరి ఎంతోమందికి మాలారే రావాలని కోరుకుంటున్నాను. ఈ నెల 8వ తేదీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విశాఖపట్నం రానుండగా అందుకు సంబంధించి కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయడం జరిగిందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ అన్నారు. ప్రధాని పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లన్నింటినీ మంగళవారం రాత్రికి పూర్తి చేయాలని ఆయా శాఖల అధికారులను ఆదేశించారు. ప్రధాని పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లలో ఏ చిన్న పొరపాటుకు ఆస్కారం లేని రీతిలో కట్టుదిట్టమైన పటిష్టమైన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రధాని పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లపై మరోసారి రాష్ట్ర సచివాలయం నుండి వీడియో సమావేశం ద్వారా సంబంధిత శాఖల అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ విశాఖపట్నం పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి వర్చువల్ గా సుమారు 20 వరకు వివిధ ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలను చేయనున్నారని, కావున సంబంధిత శాఖల అధికారులు వారి శాఖలకు సంబంధించిన ఏర్పాట్లన్నింటినీ పటిష్టంగా నిర్వహించాలని సీఎస్ ఆదేశించారు. 8వ తేదీ బుధవారం సాయంత్రం
4:15 ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విమానంలో విశాఖపట్నం చేరుకుని 4:45 నుండి 5:30 వరకు రోడ్ షోలో పాల్గొంటారని సీఎస్ విజయానంద్ వెల్లడించారు. అనంతరం సాయంత్రం 5:30 నుండి 6:45 వరకు ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్ కళాశాల మైదానం సభా వేదిక వద్ద నుండి వర్చువల్గా పలు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేసి సభలో మాట్లాడతారని తెలియజేశారు. తదుపరి సాయంత్రం 6:50 నుండి సభా వేదిక నుండి బయలుదేరి విశాఖ విమానాశ్రయానికి చేరుకుని రాత్రి 7:15 విశాఖ నుండి విమానంలో భువనేశ్వర్ బయలుదేరి వెళ్తారని సీఎస్ పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విశాఖలో సుమారు 3 గంటల పాటు వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారని, ముఖ్యంగా వెంకటాద్రి వంటిల్లు రెస్టారెంట్ ప్రాంతం నుండి సుమారు కిలోమీటర్ పొడవున రోడ్ షోలో పాల్గొని ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన సభా వేదిక వరకు చేరుకుంటారని సీఎస్ విజయానంద్ తెలియజేశారు. ఈ వీడియో సమావేశంలో వర్చువల్ గా పాల్గొన్న డీజీపీ ద్వారకా తిరుమలరావు మాట్లాడుతూ ప్రధాని పర్యటనకు సంబంధించి ఎస్పీజీ సమన్వయంతో పోలీస్ శాఖ తరపున కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నట్లు వివరించారు. విశాఖపట్నం జిల్లా కలెక్టర్ హరీంద్ర ప్రసాద్ వర్చువల్ గా పాల్గొని మాట్లాడుతూ విశాఖ నగరంలో ప్రధాని రోడ్ షోలో సుమారు 80,000 మంది పాల్గొనేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. అదేవిధంగా సభలో 180,000 మంది పాల్గొనేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు వివరించారు. రాష్ట్రంలో హెచ్ఎంపీవీ కేసులు నమోదు కాలేదని, ఈ విషయంలో ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. చైనాను వణికిస్తున్న హెచ్ఎంపీవీపై 2 రోజులుగా వ్యాప్తి చెందుతున్న వార్తల దృష్ట్యా ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులతో సీఎం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. కర్ణాటక, గుజరాత్ లో హెచ్ఎంపీవీ కేసులు నమోదవుతున్న నేపథ్యంలో రాష్ట్రంలో అప్రమత్తంగా ఉండాలని తెలియజేశారు. ఈ విషయంలో ప్రభుత్వానికి అవసరమైన సాయం అందించేందుకు వైద్య నిపుణులతో టాస్క్ ఫోర్స్ కమిటీని ఏర్పాటు చేశామన్నారు. వైరస్ ప్రభావితుల పరీక్ష కోసం రాష్ట్రంలో ఐసీఎంఆర్ గుర్తించిన 10 వైరాలజీ ల్యాబ్లు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. అలాగే జర్మనీ నుంచి 3,000 కిట్లు కొనుగోలు చేయాలని సీఎం సూచించారు. 4.50 లక్షల N95 మాస్కులు, 3.52 లక్షల పీపీటీ కిట్లు, 13.71 లక్షల ట్రిపుల్ లేయర్ మాస్కులు అందుబాటులో ఉన్నాయని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. రాబోయే 3 నెలలకు సరిపడా శానిటైజర్లు, మాస్కులు సమకూర్చుకోవాలని సీఎం ఆదేశించారు. చికిత్సకు అవసరమైన మందులు, ఇంజెక్షన్లు సిద్ధం చేసుకోవాలన్నారు. ప్రభుత్వ బోధన జిల్లా ఆసుపత్రిలో 20 పడకల ఐసోలేషన్ వార్డులను సిద్ధంగా ఉంచామన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కుప్పంలో 2వ రోజు పర్యటిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు. టీడీపీ కార్యాలయంలో జననాయకుడు పోర్టల్ ప్రారంభించిన సీఎం. ఈ నెల 8న విశాఖలో పర్యటించనున్న ప్రధాని మోదీ. భారీగా ఏర్పాట్లు చేస్తున్న కూటమి నేతలు, జిల్లా యంత్రాంగం. కూటమి ప్రభుత్వంపై పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఫైర్. కూటమి ప్రభుత్వం ఆరోగ్యానికి పెద్దపీట అంటూనే కోతలు ఎందుకు విధిస్తున్నారని సూటి ప్రశ్న. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.